నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన గెలుపు పైన ధీమాతో ఉన్నారు. అయితే కేడర్ మాత్రం ఈసారి గెలవడం అంత ఈజీ కాదంటున్నారు. బొత్స సత్యనారాయణ తన అడ్డైన చీపురుపల్లిలో ఎదురెత్తున్నారు. ఆయన చీపురుపల్లిలో స్థానికులకు అందుబాటులో ఉండరని, ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఇక్కడికి రారని జనం మండిపడుతున్నారు. ఇక్కడి రాజకీయం అంతా ఆయన మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతిలోనే ఉంది. చిన్న శ్రీను వ్యవహార శైలిపైన కూడా తీవ్ర విమర్శలున్నాయి. నియోజకవర్గంలో బొత్స ఫ్యామిలీ భూ ఆక్రమణలు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. సీనియర్ మంత్రిగా బొత్స మార్క్ అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు బొత్సకు ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం నుంచి కిమిడి కళారావు బరిలో ఉండగా, గతంలో టికెట్ ఆశించిన ఆయన సోదరుడు కుమారుడు కిమిడి నాగార్జున జట్టు కదిలితే ఎదురులేదన్న అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. బొత్స వెంకట్రావులు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. చివరి 10 రోజులు బొత్స డబ్బుతో చేసే రాజకీయమే కీలకమని స్థానికులే చెప్తున్నారు. ప్రలోభ పెట్టి అన్ని పార్టీల్లోనూ మద్దతుదారులను తయారు చేసుకుంటారని, రాత్రికి రాత్రే ఓట్లు కొనేస్తారని స్థానికులే అంటున్నారు. ఇటు జగన్ మంత్రిమండలిలో కీలకంగా మారిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలు ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానం నుంచి నియోజకవర్గం మార్చే వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమర్నాథ్కి అనకాపల్లిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో అక్కడ పోటీ చేస్తే ఓడిపోవటం గ్యారంటీ అనే నివేదికలతో జగన్ నియోజకవర్గం మార్చేశారు. చివరికి గాజువాక నుంచి బరిలో నిలిపారు. రాష్ట్రానికి మంత్రి అయిన 5 ఏళ్లుగా స్వగ్రామంలోని ప్రజలను ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు నన్ను నమ్మండి అంటూ సొంత నియోజకవర్గ ఓటర్లను బ్రతిమలాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఆందోళనకు సంఘీభావం ప్రకటించకపోవటం, ఆ ఉద్యోగుల కుటుంబాలన్నీ అమర్నాథ్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1,00,000కు పైగా వలస ఓటర్లను ఏదోలా మచ్చిక చేసుకోవాలని అమర్నాథ్ వ్యూహాలు రచిస్తున్నారు. కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు సమీకరణకు పాట్లు పడుతున్నారు. గాజువాక టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా శ్రీనివాసరావు ఎప్పుడూ ప్రజలతోనే ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఆందోళనలో విశేషంగా పాల్గొన్నారు. 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు గాజువాక అభివృద్ధి కోసం చేసిన కృషి కలిసి వస్తుందని, అనకాపల్లిలో సొంత వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శ గాజువాక దాకా పాకింది. దీంతో అమర్నాథ్కి విశ్రాంతినివ్వాలని, టీడీపీ కూటమి అభ్యర్థి పల్లాకు పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని అంటున్నారు. జగన్ క్యాబినెట్లో ఓడిపోయే మంత్రుల్లో అమర్నాథ్ ముందు వరుసలో ఉంటారని అంటున్నారు. విశాఖ రాజధాని అంశం కూడా అమర్నాథ్ గట్టెక్కించకపోవచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పీడిక రాజన్న దొరకు కాలం కలిసి రావటం లేదంటున్నారు. సాలూరులో టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణితో డి అంటే డి అంటున్నారు. సాలూరులో డిప్యూటీ సీఎం ఓడిపోతే జగన్ పరువు పోయినట్టే అంటున్నారు. టీడీపీ కూటమి మాత్రం రాజన్న దొరను ఈసారి ఎలాగైనా ఓడిస్తామంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.